దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మొట్టమొదటిగా మనము ఈ ఉదయకాల సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈ యొక్క దినవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ అనబడినటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని ఉత్తరాన్ని ఆయన రాస్తూ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో తెలియచేసిన మాట ఏంటంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఆ యొక్క సమయాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా మనము జ్ఞానము కలిగినటువంటి జీవితాన్ని అనగా ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క నామాన్ని మనము ధ్యానం చేస్తూ మనం యొక్క దినమంతటిలో కూడా మనము గడపవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్లుగా 92వ కీర్తనలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ఉదయమున దేవుని కృపను జ్ఞాపకం చేసుకోమంటాడు. సాయంకాలమున దేవుని యొక్క విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక జ్ఞానము కలిగినటువంటి విశ్వాసి లేకపోతే ఒక జ్ఞానము కలిగినటువంటి మానవ జీవితానికి వెళ్ళినటువంటి మనం ఉదయమున దేవుని కృపను, ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారికి ఉండాలి. అయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మనము నడుచుకునేటువంటి వారికి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథంలో మనం జాగ్రత్త చూస్తే 90వ అధ్యాయంలో ఒక చక్కని ప్రార్థన మనము ఇక్కడ చూడగలం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం మనం జాగ్రత్త చూస్తే అంటున్నాడు, మోషే దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. దేవుని మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని అడుగుదాం. దేవా, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినములు లెక్కించడం మాకు నేర్పు నాయన. ఎందుకంటే దినాలు చెడ్డవి ఉన్నాయి. మనుషుల యొక్క పరిస్థితులు అనగా ఈ లోకంలో ప్రేమ మనము కరువైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలో జీవిస్తుండగా దేవుణ్ణి మనము అడగాలి. అయ్యా, జ్ఞాన హృదయము మాకు దయచేయి, మా యొక్క దినములు లెక్కించడం మాకు నేర్పు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త చూస్తే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు, యెహోవాయే మనకు జ్ఞానం ఇచ్చేవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడు. జ్ఞానమునకు మనము నిర్వచనాన్ని మనం జాగ్రత్త చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా, దేవా, మీ జ్ఞానంతో నేను మేము జీవించే కృప దయచేయండి అని దేవునికి మనం ప్రార్థించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఈ దినమంతటిలో మన జీవితాంతం కూడా మనము జ్ఞానము కలిగి నడిచేటువంటి కృప మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామములో కలుగునుగాక అని ఈ యొక్క వాక్య భాగంతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలైనా. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఆయన వాక్య భాగం సెలవిచ్చినట్లుగా జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరునైనా మంచేదో చెడేదో, అజ్ఞానమేదో విజ్ఞానమేదో, మంచి మాటలేవో చెడ్డ మాటలేవో
మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన ఇలాగున నాయన ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. మాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినములు మాకు లెక్కించుట నేర్పము అని భక్తుడు అన్నట్లుగా ప్రభా మేము కూడా నాయన జ్ఞానము కలిగి ఈ యొక్క దినమంతా జీవించే కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.